తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హ్మ్. అపవిత్రం చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టి కూర్చున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. హ్మ్. దానికి మీరేమంటారు సార్? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టి కూర్చున్నారా? చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టి కూర్చున్నారా? లేదంటే గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టించిన దానికి ఒక్కొక్కటి దులుపుకుంటూ వస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టి కూర్చున్నారని, అని అపవిత్ర చేయడానికి కంకణం కట్టి కూర్చున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పులేసుకొని వెళ్ళారు అక్కడి వరకు. చంద్రబాబు నాయుడు గారే డిక్లరేషన్‌లో సంతకం పెట్టకుండా వెళ్ళారు అక్కడి వరకు. పక్కన పెడితే అపవిత్రత చేయడానికి ఎంతమంది అన్య మతస్థులకి పైన ప్రచారం చేసుకునేంత ధైర్యం ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వంలో? ఐ యామ్ ద విట్నెస్. కొండ మీద నుంచి పైకి బస్సులో వెళ్తుంటే ఒక పెద్ద మనిషి చేతిలో పుస్తకం నిలబడి బస్సులో స్టార్ట్ చేయబడాడు. లోపల నుంచి ఆవేశం తన్నుకొస్తుంది కానీ ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాం. ఫ్యామిలీ వాళ్ళు మనకెందుకు ఆపుతారు కదా. బట్ ఒక కుర్రోడు మాత్రం రీసెంట్గా మ్యారేజ్ అయిందట కుర్రోడికి. ఆడు మాత్రం ఇదేంటి కొండ మీద మీరు ఈ ప్రచారాలు ఏంటి ఏమంటే, నేను చెప్తున్నాను నచ్చితే వినండి లేకపోతే లేదు అంటున్నాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది వాడికి? సో ఇప్పుడు కొండ పవిత్రతను భ్రష్టు పట్టించేలాగా కంకణం కట్టుకున్నది ఎవరు? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. తర్వాత 30s ఇండస్ట్రీ అని అంటారు ఆయన్ని, పృథ్వీరాజ్ గారు. ఆయన మరి ఒకప్పుడు జగనన్న అంటే జై జగనన్న అనే వ్యక్తి ఎప్పుడైతే ఆయన పేషీలోకి వెళ్ళి టీటీడీ వ్యవహారాలు స్వామి సేవకు అంకితం అవుదామని ఏదో ప్రయత్నం చూసేసరికి ఆయనకి దగ్గరగా చూసి ఓహో ఇట్లా ఉంటాయా జగన్ ప్రభుత్వంలో దారుణాలు, ఎట్లా ఉంటాయా వీళ్ళ దాడులని 1 yearలోనే బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్పాడు. అంటే పృథ్వీరాజ్ గారు బయటకు వచ్చింది దేని గురించి అంటే, ఏదైతే ఒక ఆడియో కాల్ వల్ల దానివల్ల ఆయన తీసేయడం జరిగింది కదా. తీసేయడం జరిగింది అంటే ఆ సాకు పెట్టి తీసేయడం జరిగింది. చాలా ఆడియో లీక్లు వస్తున్నాయి, బాగానే ఉంది. బట్ ఈయనకి పులుముకొని వెళ్ళాడు ఈయన వైసీపీ కోసం ఏదో తాపత్రయపడ్డాడు పృథ్వీరాజ్ గారు. వెళ్ళిన తర్వాత ఈయనకి ఎక్కడ ఒక ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అని సరే కొంచెం ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే క్రేజ్ ఉంటుంది. ఈయనకి ఎక్కువ క్రేజ్ వస్తుందని వైవి సుబ్బారెడ్డి గారు అని టీము ఈయన మీద గుర్రుగా ఉండడం, ఈయన కొద్దిగా సైడ్ చేయడం, అక్కడ ఊరికే కూర్చోబెట్టినా ఈయనకి ఒక పదవి కానీ ఏమి ఇవ్వకపోవడం, ఇట్లాగే జరుగుతూ ఉందంట. ఏంటి వీళ్ళు అసలు మనకి చెప్పరు, ఏం చెయ్యరు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మనం రోజు వచ్చి కూర్చొని రాసుకొని పూసుకొని తిరుగుతున్నాం అని చెప్పి ఆయన, నేను కలిసినప్పుడు కూడా ఒకసారి కలిసాడు ఆయన, ఒక ఛానల్కి వచ్చినప్పుడు నేను కలిశాను ఆయన్ని. మాట్లాడితే బాబు అవన్నీ ఎందుకు అబ్బా, అయిపోయి ఆ పీడకలను ఇంక వదిలేసే మళ్ళీ గుర్తు చేయకని కూడా అన్నాడు ఆయన ఒకసారి. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇకపోతే అన్యమతస్థులది పైన కొంతమందికి స్వయంగా చర్చిలు నడుపుతున్నారు, వాళ్ళు చర్చిలే నడుపుతున్నారంట. అటువంటి వాళ్ళని చర్చి ఫాదర్లుగా ఒక 12 మందిని గుర్తించి శివశక్తి అని ఒకటి, హిందూ ధర్మం ఒకటి, హైందవ ధర్మ పరిషత్ ఒకటి, ఇట్లాగా ఒక 5-6 ఇవి ఉన్నాయి. దాన్ని ఏమంటారు ఒక కమిటీలు లాంటివి. వాళ్ళు క్లియర్గా టీటీడీ ఈఓకి ప్రభుత్వానికి లేఖలు రాశారు, స్వయంగా వాళ్ళు కలిసి కంప్లైంట్ సమర్పించారు. దాని మీద ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, టీటీడీ ఈఓ కానీ, అప్పటి టీటీడీ చైర్మన్ కానీ ఈ రోజుకి స్పందించలేదు. చూసారా? మరి స్పందించలేదంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, లేదంటే దాన్ని భ్రష్టు పట్టించడానికి ఎంకరేజ్ చేస్తున్నట్ట కానట్ట? కంకణ కట్టుకున్నది ఎవరు? ఇప్పుడు మొన్న చైర్మన్ గారు కూడా రాజీనామా చేయాలంటున్నారే, చైర్మన్ గారు కూడా ఫస్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ప్రక్షాళన అనే పదం వాడాడు ఆయన. ఏదైతే ఎక్కువగా మాకు కంప్లైంట్లు వస్తున్నాయో, అన్ని మతస్థులు ఉన్నారంటున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటాం. అలాగని వాళ్ళని తీసేసే ఉద్దేశం కాదు, మిగతా మతస్థుల్లాగా మేము చెయ్యము. వాళ్ళని దేవస్థాన పరిధిలో విధులు కాకుండా వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చేసి సెటిల్ చేయడం కానీ, లేదు మరీ అవకాశం లేదనుకుంటే కింద అడ్మినిస్ట్రేటివ్ బ్లాకుల్లోనో, లేదంటే దేవాలయానికి సంస్థానానికి ఇబ్బంది లేకుండా ఉండే పోస్టుల్లో వాళ్ళని డైవర్ట్ చేయాలని కూడా ఆలోచించారట. మరి అంత పెద్ద మనసు అది. క్లియర్గా దానికి నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఈ దేవుడు అంటే నమ్మకం లేదు అంటూ సపరేట్గా చర్చిలు నడిపించే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ లలిత్ కుమార్ గారు కానీ, మన సుగ్గున కరుణాకర్ గారు కానీ క్లియర్గా వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇగో వీళ్ళ పేర్లు, వీళ్ళ తాలూకా భాగోతం ఇది, వీళ్ళకి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు ఫాదర్గా అనౌన్స్ చేస్తున్న విషయాలు కూడా మేము చూపిస్తామని చెప్పారు వాళ్ళు. మరి దాని మీద ఎక్కడైనా చర్యలు తీసుకోబడ్డాయా లేదా?
మరి అది అప్పుడు ఎవరు కంకణం కట్టుకున్నట్టు తిరుపతిని భ్రష్టు పట్టించడానికి? నా తోటి ఎంప్లాయ్ ఒకరు అక్కడికి వెళ్ళొచ్చి చాలా మనోవేదన చెందాడు. ఆయన బ్రాహ్మణు, పైగా తిరుపతి వెళ్ళాడంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టడు, అంటే ఆయన సెంటిమెంట్ అది. అటువంటి వ్యక్తి దర్శనంకి వెళ్ళి వచ్చి ప్రసాదాలు తినడానికి వెళ్ళి క్యూ లైన్లో కనీసం టీ కాఫీలు ఏమి ఇవ్వలేకపోవడం, తోటి పిల్లలు ఇబ్బంది పడ్డం ఆయన కళ్ళారు చూసి చాలా మనోవేదన చెందాడు. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి టీ కాఫీ అంటే గుర్తొచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డికి నేను ఏం చెప్పారంటే, ఏదైతే కింద టోకెన్స్ పార్కులో అక్కడ నుంచోబెట్టారు కదా, భక్తులు అక్కడ వేచి ఉంచారు కదా, అక్కడ వాళ్ళకి సరిగ్గా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద నాకు జోక్ గుర్తొస్తుందండి. అలవైకుంఠపురం సినిమాలో మనం చెయ్యని పని కూడా ఎదుటి వాళ్ళకి చెప్తాం చూసారా, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పి అల్లు అరవింద్, ఆయన పేరేంటి, హర్షవర్ధన్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చి, సూపర్ సార్ మీరు లంచం తీసుకుంటూ కూడా లంచం తీసుకోకూడదని చెప్తున్నారు చూసారా, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ తీసుకోవాలి సార్. ఆయన హయాంలో క్యూ లైన్లో 18 గంటలు 16 గంటలు ఉన్నా కూడా వాళ్ళందరికీ పాలు, నీరు, ఉప్మాలు, సాంబారాలు ఏవి ఇచ్చేవారు కదా, అవన్నీ కట్టు. ఎందుకు మరి అవన్నీ ఉండేదంతా దీనికి ఖర్చు పెడితే పథకాలకు ఎవడిస్తాడబ్బా? వీళ్ళు పాకెట్లో సింగిల్ ఎన్పి అవ్వకూడదు, వీళ్ళు మంది మార్బలంకి ఒక్కొక్కడికి నామినేటెడ్ పోస్టులు అని చెప్పి ఒక్కొక్కటి 2 లక్షల జీతం, వాడు అసిస్టెంట్కి ఒక 70,000 జీతం, డ్రైవర్కి ఒక 30,000 జీతం, ఆ క్లీనర్కి ఒక 10,000 జీతం, బొగ్గ కారు, పెట్రోలు, మరి అవన్నీ కేటాయించాలి, పథకాలకు కేటాయించాలి. ఎక్కడ డబ్బులు వస్తాయి? వీళ్ళకి పాలు నీరు ఇస్తే ఆ డబ్బులు ఇబ్బంది అవుతాయి కదా. అదే అన్నగారు అలా డైవర్ట్ చేసి తీసేశారు చూసారా. క్యూ లైన్లో కొండ మీద అన్ని గంటల కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా పాలు నీరు తీసేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు తాత్కాలికంగా వేసిన క్యూ లైన్లో వాటర్ పెట్టలేదని చెప్పడం నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషనే కాదా? గ్రేటే కదా. మరి ఎవరు కంకణం కట్టుకున్నట్టు? అయితే ఇందాక ఆ పాయింట్ మర్చిపోయాను. మా ఆఫీస్ ఆయన వెళ్ళారని చెప్పాను కదా, ఆయనదే అన్నాడు, ఇది కేవలం టీటీడీ ప్రాశస్త్యాన్ని దెబ్బతినడానికి చేస్తున్న కుట్ర. కొన్నాళ్ళకి టీటీడీ అంటే అబ్బా సరిగ్గా ఉండదురా, ఫెసిలిటీస్ ఏం బాగోరా అని అందరూ విసిగిపోయి అక్కడికి వెళ్ళడం తగ్గించేయాలి. అదే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుంది, వీళ్ళని ఎప్పుడు దేవుడు మనసు మారుస్తాడు అని చెప్పి ఆయన మనసులో దండం పెట్టుకుని బాధపడ్డాడంట. సో అది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఎలాంటి కోకొల్లలు మరి కొండ మీద చాలా జరిగాయి. ధైర్యంగా బస్సులో వాడుకో ప్రచారంగా నిలబడ్డాడంటే ఇచ్చిన ధైర్యం ఎవరండి? మా వెనక అన్నున్నాడు, ఏమీ కాదు మాకు అనే ధైర్యమే కదా. మరి లేకపోతే ఇప్పుడు చెప్పండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ విన్న తర్వాత కొండ మీద యొక్క గొప్పతనాన్ని లేదా తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నది ఎవరు? చెప్పండి మీరే. క్లియర్గా అనిల్ గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు. ఏదైనా చేద్దామంటే చాలా జాగ్రత్తగా చేయాలి, ఏదంటే మనకి పైన బీజేపీ నుంచి ఇబ్బంది కలుగుతుందని. అంటే లోపల చాప కింద నీరులా చేసి వచ్చి కానీ బయటికి మాత్రం బీజేపీకి ఏం అవ్వకూడదు, మనకి ఇబ్బందులు కలగకూడదు, మనకి ఫ్యూచర్లో అరెస్ట్ చేస్తారని భయంకి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారనమాట. సార్ ఇంకోటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఏదైతే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అనేది సరిగ్గా లేరు, చంద్రబాబు నాయుడు గారికి సొంత ప్రోగ్రామ్స్ని పోలీసులు తన చుట్టూ తిప్పుకుంటున్నారో, ఏదైతే కుప్పంలో జరిగిన ఏదైతే 3 రోజుల సభ ఉందో పోలీసులు అందరినీ ఆ టైప్ డైవర్ట్ చేశారు. ఇక్కడ ఎవరు సరిగ్గా పోలీసులు కూడా ఇక్కడ లేని పరిస్థితి, సొంత ప్రోగ్రామ్స్కే చంద్రబాబు నాయుడు పోలీసులను తిప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ వేయడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటని ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే ఈయన బయటికి వెళ్ళాలంటే దారి పొడవునా బారికేడ్లు, దారి పొడవునా చెట్లు అడ్డంగా ఉంటే చెట్లు కొట్టేయడం, సీసీ కెమెరాలు పెట్టడం, అది కాక బ్లాక్ క్యాట్ కమాండోసు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా స్థానిక పోలీసులు చుట్టూ. మీరు ఎప్పుడైనా ఆయన ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? లేదా ఆ ఛాయలోకి వెళ్ళి ఎప్పుడైనా చూసారా? 3 గేట్లు దాటుకుంటూ వెళ్ళాలి, 3 మెయిన్ రోడ్ నుంచి. మరి ఒక్కొక్క గేట్ దగ్గర 4 పోలీసులు. మరి అంతా వాళ్ళని దుర్వినియోగం చేసినట్ట, సద్వినియోగపరిచినట్ట? దారి పొడవునా బారికేడ్లు పెట్టి, ఇప్పుడు ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ బారికేడ్లు పెడతారు, రోడ్డు మీదకి వచ్చేయకుండా పైనుంచి చెయ్యి ఊపడానికి. ఊరు దాటా కూడా ఎందుకు పెట్టాలి? అక్కడ కూడా పోలీసులు ఎందుకు పెట్టాలి? మరి భయమా? మరి అక్కడ అంతా మిస్యూజా కాదా?
అవుట్కట్స్కి వెళ్ళాక ఇంకెందుకండి పోలీసులు ఆల్రెడీ ఒక పెట్రోలింగ్ వెళ్తుంది మొత్తం చెక్ చేసుకుంటారు. సీఎం ప్రోగ్రామ్ ఉందంటే ఆ రోడ్డు అంతా మొత్తం రోడ్లు చెక్ చేస్తారు, సైడ్లు చెక్ చేస్తారు, అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తారు. అన్నీ ఉంటాయి, ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి. మరి అవన్నీ ఉండగా మళ్ళీ దారి పొడవునా పోలీసుల్ని ప్రతి 50 మీటర్లకి 100 మీటర్లకి ఒక్కొక్కరు నిల్చోబెట్టారంటే దాన్ని సద్వినియోగపరిచినట్ట, దుర్వినియోగపరిచినట్ట. పైగా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ తీసుకెళ్ళింటే ప్రధానమంత్రి ప్రోగ్రాం అంటే ఎంత అలర్ట్గా ఉండాలి. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఎంత ఇబ్బందిగా అవుతుంది, అవునా కాదా? అది హై ప్రొఫైల్ ప్రోటోకాల్ కదా, దానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అక్కడికి తరలి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇది జరిగింది. ఇక్కడ పోలీసులు ఇప్పుడు స్థానికంగా ఉండే డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు మరి సస్పెండ్ చేశారు? అక్కడ ఎంతమంది గుమికూడుతున్నారు, ఎంతమంది చేరుతున్నారు, దాని తగ్గట్టుగా ఎంతమంది బందోబస్తును పెట్టాలి, ఎంతమందికి లైన్లో పంపించాలి అని కదా ఆయన చూసుకోవాలి. అందుకే కదా ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత ఆ గోశాలకు సంబంధించిన అతను కూడా ఎక్కడైతే ఆ బారికేడ్లు పెట్టి క్యూ లైన్లో పెట్టారో ఆయన కూడా సస్పెండ్ చేశారు. తర్వాత జేఈఓ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేశారు, సంథింగ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇది కాకుండా ఈ జేఈఓల్ని అలా తిరుపతి జిల్లా ఎస్పీని సుబ్బారాయుడు ఎవరు ఆయన డిఎస్పీ రమణారెడ్డి గారిని సస్పెండ్ చేశారు. హరినాథ్ రెడ్డి గారు గోమాత ఫౌండేషన్ చైర్మన్ ఏదో ఆయన్ని వాళ్ళని సస్పెండ్ చేశారు. బట్ సుబ్బారాయుడు గారు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసేశారు, సరిగ్గా అధికారులు పని చేయట్లేదంటే మీరు ముందు అడిగిన మాటకి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం నడుస్తున్నా కూడా గత ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే అధికారులు ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నారని మీరు అంటున్నారు కదా సార్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అన్నారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజీనామా చేయాలంటున్నప్పుడు బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయాలంటంలో ఆశ్చర్యం ఏముంది? పైగా బిఆర్ నాయుడు గారు ఈ పదవి అధిరోహించి సుమారుగా 2 నెలలు 3 నెలలు అవుతుంది అంతే, ఇంకా అంతకుమించి అవ్వలేదు. ఇటువంటి సమయంలో ఆయన ఒక్కొక్కటికి ప్రక్షాళన చేసుకుంటూ మరోవైపు ఆ నెయ్యి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక దృష్టి పెడుతూ ఆ ఎంక్వైరీలు కూడా పాలు పంచుకుంటూ మరోవైపు విజిలెన్స్ ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయో మెయిన్ విజిలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని దాని మీద ఆయన మొన్న సమీక్ష కూడా నిర్వహించాడంట. ఆయనకి చేతనైంది ఆయన చేసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక ఎగ్జామినేషన్ పర్సంటేజ్ తగ్గిందనుకోండి, దానికి ప్రిన్సిపాల్ ఏం చేస్తాడండి? టోటల్గా లెక్చరర్ బాగా చెప్పాలి, స్టూడెంటు చదవాలి, దాని యొక్క పర్యవేక్షణ ఉండాలి. కింద స్థాయి మరీ డల్ స్టూడెంట్ ఫెయిల్ అయినా కూడా దాని ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలంటే ఆయన వచ్చి దూరిపోడు గడయంలోకి, లేకపోతే ఆ డల్ స్టూడెంట్ బదులు ప్రిన్సిపాల్ కూర్చొని ఎగ్జామ్ రాయాలా? లేదంటే క్యూ లైన్లు సరిగ్గా ఉన్నాయి లేదని చెప్పి చైర్మన్ వచ్చి కరపట్టుకొని సరిగ్గా నిలబడండి అని అంటాడా? కాదు కదా. బట్ బాధ్యత వహించి క్షమాపణలు చెప్తున్నారు. మా హయాంలో జరిగింది కాబట్టి తప్పు మాదే, మా అధికారులదే అని. బట్ ఆ కింద స్థాయి అధికారి గడ్డి తిన్నా, కింద స్థాయి అధికారి దాన్ని ఏమంటారు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? దాన్ని మనం ఏం చేయగలం? అవును, కింద స్థాయి అధికారులు మనకు తెలియకుండా గడ్డి తిన్నా ఏం చేయగలం? ఏమో ఎవరు కావాలని చేశారేమో, ప్రభుత్వం మీద అప్రదిష్ట రావడానికి ఈ విధంగా ఉసుగొలిపారేమో. ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేపిస్తామంటున్నారు కదా. ఆల్రెడీ సస్పెండ్ చేసే వరకు వచ్చింది అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది, ఎవరిని అలా నిర్లక్ష్యంగా ఉండమని చెప్పారు, అవన్నీ కూడా బయటకు తీస్తారు, కంగారు పడద్దు సార్. ఇదే దానిపైన ఏదైతే టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో, సో ఆయన పైన ఒక ఆరోపణ అయితే చేశారు గుడివాడ అమర్నాథ్ గారు. ఏమని? టీటీడీ సేవ లేదా బాబు గారి సేవ అని గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? టీటీడీ సేవ, టీడీపీ సేవనా? బాబు గారి సేవ. ఓకే. ఇప్పుడు చైర్మన్గా ఆయనకి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా ఉండడం వల్ల తప్పేమీ లేదు. కాకపోతే అలా కామెంట్ చేయడానికి ఎంతసేపు చెప్పండి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని వాడు ఒకడు, లేదంటే ఆయన బాధ్యత వహించాలి అని అన్నవాడు ఒకడు, క్షమాపణలు చెప్పాలని ఒకడు. మరి ప్రతి ఒక్కరు కూడా 2 ఏళ్ళ పదవీ కాలంగా జగనన్న భజన చేశారుగా, ఇప్పటికీ చేస్తున్నారుగా. జెండా మోసిన కార్యకర్తని పట్టించుకోకపోయినా నిన్న కళ్ళు తెరిచి జెండా మోసిన కార్యకర్తని ఇకపై గుర్తించుకుంటామంటే గత 5 ఏళ్ళు గుర్తించుకోనట్టే కదా అర్థం. ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి జెండా మోసిన కార్యకర్త.
ఎక్కడున్నాడు ఇప్పుడు కార్యకర్త? ఉమ్, వెళ్ళిపోయాడు అందుకే. ఉమ్, సో అలాగే ఏ అవకాశము మీకు కల్పించకుండా ఏ డెవలపింగ్ ఇప్పుడు పలానా డెవలపింగ్ మీ ఏరియా మీ వైజాగ్ డెవలప్ చేసుకోండి, ఆ డెవలప్లో మీ పేరు మన ప్రభుత్వం పేరు వినబడాలి అని డెవలప్ చేసి అప్పుడు జగనన్న జపం చేసినా బాగుంటుంది గుడివాడి గారికి. ఉమ్, అది ఏమీ చేయలేదు. ఇప్పటికే ఆయన కోడిగుడ్డు మాజీ మంత్రి అని చెప్పి ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఆయన జగనన్న మంత్రమే చేయడం వల్ల ఆయన మరికొద్ది ట్రోల్స్కి గురవుతాడు తప్ప ఉపయోగం ఏముంది? ఉమ్, మన క్లియర్గా లోకేష్ గారు అదే చెప్పారు. ఏం చేశారు ఆ వైజాగ్కి? ఉన్న ల్యాండ్ అంతా కబ్జా చేశారు, ఆఖరికి మాజీ సీఎస్ కూడా ఏదో చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అటువంటి వాళ్ళే చేయగా అధికార ప్రతినిధులుగా ఉన్న వీళ్ళు, ప్రజాప్రతినిధులుగా వీళ్ళు ఎన్ని చేశారు? ఉమ్, తిరిగి డెవలప్ చేయకపోగా వెనక్కి తీసుకెళ్లారు, దొరికిన కాడికి దోచేశారు. మరి అలాంటి వాళ్ళే జగనన్న జపం చేసినప్పుడు ఆయనకి మరి బిఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విధేయుడిగా ఉండడం, జపం చేయడం తప్పేమీ లేదు. ఇదే మరి అంబటి రాంబాబు గారు కూడా అదే అన్నారు. ఇది టీటీడీ కాదు టీడీపీ సేవ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. మేబీ నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎలా చెప్తానంటే, తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ టీడీపీ అంటే చాలామందికి అభిమానం ఉంది. పార్టీని లేకుండా చేద్దామని ఎంతమంది ఎన్ని కుట్రలు పడినారో కూడా మనకు తెలుసు. అవును, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన మీద రాళ్ళు రూపించారో తెలుసు. కానీ టీడీపీ అంటే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చాలామందికి అభిమానం ఉంది, బయటపడరు. బట్ వాళ్ళు అటు బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను బీజేపీకి డైవర్ట్ అయిపోయారు. కానీ అంటే ఎందుకు అంత టీడీపీ బలం అంటే కార్యకర్తలే టీడీపీ బలం. అసలు అన్నగారు అప్పుడు పెట్టిన వెంటనే ఆయన చేసిన మంచి పని ఏంటంటే కిలో బియ్యం, మంచి బియ్యం రూపాయికి ఇవ్వడం, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, ఇలాగ కొన్ని ట్రెమెండస్ చేంజెస్ చేసేసాడు తెలంగాణకి. తెలంగాణ అంటే ఒక్కసారి ఇలా చూపించాడు, హైదరాబాద్ అంటే ఇలా చూపించాడు ఆయన. ఆ తర్వాత ఆ లెగసీని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. విశ్వనగరం హైదరాబాద్ అనే కాన్సెప్ట్ వచ్చింది బాబు గారి హయాంలో కదా. అందుకే ఇప్పటికీ చాలామంది మీరు తెలంగాణలో కూడా అడిగి చూడండి, ఏదైనా బాబు గారు పునాది పడింది ఆ తర్వాత డెవలప్ అయింది అంటారు ఎవరైనా. కాకపోతే కొంతమంది ఒప్పుకోరు, ఈగో హడ్డొచ్చి లేదు మా తెలంగాణ వచ్చాకే వచ్చిందని అనుకుంటారేమో. కానీ సో అట్లాంటి టీడీపీకి ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి కార్యకర్తకి ఒక బీమా ఉంటుందండి, ప్రతి కార్యకర్తకి ఒక సెక్యూరిటీ ఉంటుందండి. మిగతా ఏ పార్టీలోనూ అటువంటి సెక్యూరిటీ కానీ ఉందా? సో ఒక కార్యకర్తగా ఉన్న బిఆర్ నాయుడు గారు పార్టీ మీద అభిమానంతోనో మొత్తానికి పనిచేశారు. పని చేసిన తర్వాత ఈరోజు టీటీడీ చైర్మన్ తీసుకున్నారు అనుకుందాం. సో అలాంటప్పుడు ఆయన టీడీపీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. బోర్డు మెంబర్స్ కూడా టీడీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాధాన్యత ఇవ్వనప్పుడు వీళ్ళు జపం చేయలేదు అని అంటే కామెంట్ చేయాలి, వార్తలో నిలబడాలి. అందరికీ వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి మెసేజ్ వస్తుంది, బాబు ప్రెస్ మీట్ పెట్టండి, బిఆర్ నాయుడిని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టండి, బిఆర్ నాయుడిని చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని తిట్టండి. ఇది స్టేట్మెంటు. సో అందరూ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంటు అంతే. సార్ దీనిపైన రోజా గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు రాజీనామా చేయాలి, చంద్రబాబు నాయుడు గారు చేయాలా సీఎంగా ఉన్నందుకు, డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రోజా గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలా, లేదా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలా, లేదా హోంమంత్రి గారు రాజీనామా చేయాలని అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు బాధ ఏంటి, వాళ్ళు బాధ్యత వహించి క్షమాపణ చెప్పినా కూడా రాజీనామా చేయాలంటే ఇప్పుడు రాజీనామా చేసి దిగిపోతే వీళ్ళకి ఇచ్చేయాలి, అవన్నీ వీళ్ళకి ఇచ్చేయాలా? మరి గతంలో చాలా జరిగాయి, చాలామంది అసూలు బాశారు, చాలామంది బయటికి కూడా రాలేదు న్యూస్లు. రాయలసీమలో అయితే దారుణం జరిగింది, రాయలసీమలో దారుణం జరిగింది. పబ్లిక్గా కనీసం ఒక టీడీపీ వాడు కనిపించాడంటే చాడు వాళ్ళ మీద రాళ్ల దాడి. మొన్న దొరికాడు కాడు ఎవడో కర్రతో దాడి చేసినాడు కారు మీద. అవును, మరి ఎంత వెచ్చలుడిగా చేశారు. ఒక్కొక్కడైతే రే అబ్బా కొడుకులు 10 నిమిషాల్లో లేచిపోతారు అంటాడు, బోరగడ్డ పేర్లు వద్దులేండి ఇంక వరుసగా. ఇంకొకడు అంటాడు వీళ్ళకి అసలు అన్నా నువ్వు అని అన్న వీళ్ళు మొత్తం వీళ్ళు అంతు చూస్తానంటాడు ఒకడు. ఇంకోడు అంటాడు వీడు కుప్పంలో తప్ప వేరే దగ్గర గెలవడు, అదొక్కటి, అది కూడా డౌటే, వీడు ఇంకా చాప చుట్టేసుకొని పారిపోవాల్సిన హిమాలయాలకు అంటాడు. వీళ్ళందరూ ఏమయ్యారు? రాయలసీమలో ఎంతమంది టీడీపీ కార్యకర్తలను చంపేశారో మీకు తెలియదండి, బయటికి రాలేదు, నోటిఫై అవ్వలేదు. సో వీళ్ళందరికీ మరి ఎవరు క్షమాపణ చెప్పారా, లేదంటే రాజీనామాలు చేశారా? పోనీ కనీసం ఆ జరిగిన దారుణం దగ్గరికి వెళ్ళారా? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు మా సీనియర్ మిత్రులు ఒకటి అన్నారు, ఎక్కడైనా శవం లేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అని. ఇప్పుడు కూడా 6 చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. నెల్లూరు కూడా ఒక పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు తప్ప బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టారండి, పెట్టలేదు కదా.
సో ఈ రోజా గారు ఇప్పుడు ఈ మధ్యన ఇంకో వైసీపీ తరఫున కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళు ఆవిడ ఒక్కరే ఉన్నారు. ఆవిడ అంబటి గారే కనిపిస్తున్నారు, పేర్ని గారు. సో ఇక్కడ ప్రమాదం కాదా, గవర్నమెంట్ హత్య చేసింది అని రోజా గారు అంటున్నారు. ఆబ్వియస్లీ అంటారండి. ఆవిడ ఇంకేం ఆవిడ వైపు కెమెరాలను తిప్పుకోవాలి, ఆవిడ న్యూస్ల్లో నానుతూ ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు ఇంకా చాలా అన్నారు కదా, 420 ఇవన్నీ అన్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మొన్న పుష్ప సినిమాకి సంబంధించి బన్నీకి సంబంధం లేకపోయినా బన్నీని అదుపులోకి తీసుకున్నారు కదా, ఎంక్వైరీ పిలిచారు కదా, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడిని ఎంక్వైరీ పిలవాలి అని అంటారు రేపు చూడండి. అంటే ఈవిడ కాకపోయినా మిగతా ఇంకెవరు మాట్లాడింది ఎవరున్నారు, ఇంకా పేర్ని గారు ఉన్నారు. పేర్ని గారు ఒకవేళ మాట్లాడితే పేర్ని గారు అదే స్టేట్మెంట్ ఇస్తారేమో. మనం ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.